వాస్తు ప్రకారం ఇంట్లో అద్దం ఏ దిక్కున పెట్టాలో తెలుసా? అద్దాలు ముఖాన్ని చూడటానికే కాకుండా ఇంటిని అలంకరించుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే వాస్తు శాస్త్రంలో అద్దాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంట్లో ఉంచిన అద్దాలను సరైన దిశలో ఉంచాలి. ఎందుకంటే అద్దాలు సానుకూల లేదా ప్రతికూల శక్తికి మూలం కావచ్చు. అందువల్ల అద్దాలు ఒకరి ఇంటి పర్యావరణంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మీరు మీ ఇంటిలో చాలా సమస్యలను ఎదుర్కొన్నట్టుంటే మీ ఇంటిలోని గ్లాస్ యొక్క ధోరణి ఒక ప్రధాన కారణం కావచ్చు. సరే, మీరు ఇంట్లో ఏ వైపు అద్దం పెట్టవచ్చో, పెట్టకూడదో మీకు తెలియదా? వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దాలు ఏ దిశలో పెట్టాలో కింద ఇవ్వబడింది. అద్దాలు ఏ దిక్కున పెట్టకూడదు? అద్దాన్ని ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణం మరియు పడమట దిశలో ఉంచండి. మీ ఇంట్లో ఈ దిశలలో గాజు ఉంటే వెంటనే దాన్ని తీసివేయండి. ఎందుకంటే ఈ దిక్కుల్లో అద్దం పెడితే ఆ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంటి సభ్యుల మధ్య విభేదాలు పెరిగి రోజు రోజుకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. పగిలిన గాజును ఉంచవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం పలిగిన గాజులు ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు మరియు ఎప్పుడు పగిలిన అద్దంలో ముఖం చూడకండి. పగిలిన అద్దాన్ని ఇంట్లో వాడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఆ ఇంట్లో ఉన్నవారు దేనిలోనైనా అభివృద్ధికి నోచుకోకుండా అడ్డంకులు ఎదుర్కొంటారు. మసక అద్దంలో ముఖాన్ని అస్సలు చూడకండి. రియర్ వ్యూ అద్దం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి. మీ ఇంట్లోని వాష్ బేసిన్ దగ్గర గ్లాసుపై నీటి మరకలు పడితే ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం మర్చిపోవద్దు. మురికి అద్దాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఆ శక్తి గాజు పలకపై ప్రవహిస్తుంది. పడక గదిలో అద్దం. మనలో కొందరు పడక గదిలో నేరుగా మంచం పక్కనే అద్దం ఉంచుతాము. ఈ తప్పను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇలా పెడితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో చూడొచ్చు. ఉదయాన్నే నిద్రలేచి పడక గదిలోని అద్దం చూసుకుంటూ నిద్ర లేవగానే జీవితంలో ఎప్పుడు మన చర్యలలో అపజయాలను ఎదుర్కొంటూనే ఉంటాము. అలాగే స్నానాల గదిలో అద్దాలు. మనలో చాలామందికి ఇంట్లో బాత్రూంలో అద్దాలు ఉంటాయి. సాధారణంగా వీలైనంత వరకు బాత్రూంలో అద్దాలను దూరంగా ఉంచడం మంచిది. ఇది ఖచ్చితంగా అవసరమైతే స్నానం చేసేటప్పుడు అద్దంలో బోలుగా ఉన్న వ్యక్తులు చిత్రం కనిపించకూడదు మరియు దానిని ఉత్తరం వైపు గోడపై లేదా తూర్పు వైపు గోడపై ఉంచాలి. మరోవైపు దక్షిణం లేదా పడమట దిక్కున ఉన్న గోడలకు అద్దాలు ఉంటే ఇంట్లోని వారికి రోగాలు రావచ్చు. అంతేకాకుండా మనసులో భయం, గందరగోళం కూడా ఉంటాయి. అలాగే గుమ్మంలో అద్దం పెట్టడం వల్ల కొందరికి ధన సమస్యలు, కొందరికి కుటుంబంలో కలహాలు వస్తాయి. అలాంటి సమస్యలు తలెత్తితే గుమ్మం పైన ఉన్న అద్దాన్ని తీసుకొని ఇంటి లోపల గోడకు వేలాడదీయండి. ఇకపోతే అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అద్దం చూసేలా చూడాలి. హాలు అంటే అష్టలక్ష్మి, మహాలక్ష్మి కూడా ఉండే ప్రదేశం కాబట్టి అక్కడ అద్దం పెడితే ఇంట్లోకి అడుగుపెట్టిన వారి ఆలోచనలను అద్దం గ్రహిస్తుంది. మరియు అద్దం గుమ్మంపై ఉంచకూడదని పెద్దలు చెప్పారు. ఎందుకంటే అద్దం ఉండటం వల్ల ఆ ప్రదేశంలోని దైవిక శక్తి అనేది తగ్గిపోతుంది. అలాగే వాష్ బేసిన్. చేతులు మరియు ముఖం కడుక్కోవటానికి బేసిన్ మీద ఒక గ్లాస్ ఉండవచ్చు. అలాగే అద్దాన్ని ఇంట్లో మరే ఇతర ప్రదేశంలో అంటే హాల్లో లేదా ఇతర ప్రదేశంలో ఉంచినట్లయితే దానిని తూర్పు మరియు ఉత్తర దిశలో ఉంచకూడదు. అద్దం ఏ దిక్కున పెట్టుకోవాలి? వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాలను ఎల్లప్పుడూ ఇంట్లో తూర్పు మరియు ఉత్తర దిశలో ఉంచాలి. ఎందుకంటే అద్దం పెట్టడానికి ఈ దిక్కులు శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి మీరు తూర్పు మరియు ఉత్తర దిశలోనే పెట్టుకోండి. ఉత్తర దిక్కు కుబేర దిక్కు. అద్దాన్ని ఈ దిశలో ఉంచినప్పుడు అది సానుకూల శక్తితో డబ్బును ఆకర్షిస్తుంది. ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుందని కూడా నమ్ముతారు.
మీ ఇంట్లో నిత్యం కష్టాలు, సమస్యలు ఎదురునట్లయితే, మీ ఇంటి అద్దం తప్పుగా ఉన్నట్లయితే దానిని తీసుకొని సరైన స్థలంలో పెడితే త్వరలో మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. శాస్త్రాలపై విశ్వాసం ఉన్నవారు దీన్ని సరిదిద్దుకొని జీవితంలో ముందుకు సాగుతారు. చూసారు కదా, మనం చేసే తప్పుల వలన మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, గొడవలు, చికాకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ఇవన్నీ పాటించితే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ప్లీజ్